ఈరోజు నా జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినటువంటి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా భగవంతుడు అందరికీ ఒక అవకాశం కల్పిస్తాడు, ఏదో రకంగా ఏదో ఫీల్డ్లో. మరి నాకు ఈ డైరీ ఫీల్డ్లో నాకు ఈ అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని ఎవరికి ఏ అవకాశం ఇచ్చినా కూడా అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకుంటే మరి తప్పనిసరి అభివృద్ధి మనతో సమాజం కూడా ముందుకెళ్ళేందుకు ఆస్కారం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనం ఉండం, మన పదవులు ఉండయి, మన డబ్బులు ఉండయి, కానీ మనం చేసే పనులు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. అందుకొరకు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ భగవంతుడు మనకి జన్మనిచ్చిండు కనుక, మానవ జన్మనిచ్చిండు కనుక మనవంతుగా సమాజానికి కొంత మనము సాయం చేసి వాళ్ళకి ఆర్థికంగానే కావచ్చు, సామాజికంగానే కావచ్చు, అభివృద్ధి చెందించే దశలో మనం ఉన్నప్పుడైతే మనం ఉన్నా లేకున్నా కూడా మనల్ని గుర్తుంచుకునే విధంగా మనం పనిచేస్తే తప్పనిసరి మన జన్మకు సార్థకత ఉంటుంది. మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి వాళ్ళు అవుతాం కనుక సమాజం ముఖ్యము, మనము కంటే మన సమాజం ముఖ్యం కనుక మేమైతే దాదాపు 1,00,000 మంది పాల ఉత్పత్తిదారులతోని పాలు తీసుకొని 1,75,000 వరకు మేము సేకరించి, ఒకప్పుడు 12,000 ఉన్నటువంటిది ఇప్పుడు 1,75,000 తీసుకొచ్చినాం. అదేవిధంగా ఒకప్పుడు 4,000 అమ్ముకున్నటువంటి పాలను మరి ఇప్పుడు 1,70,000 దాకా మరి పాలు కూడా అమ్మకం జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి ఈ ప్రోడక్ట్స్ కూడా తయారు చేసి మాకు ముఖ్యంగా ఉత్పత్తిదారులు, ఎందుకంటే కష్టపడి పాలు పితికి మాకు ఇచ్చినటువంటి ఒక రైతు గురించి మేము ఆలోచిస్తాం. అదేవిధంగా రైతు ఉత్పత్తి చేసినటువంటి పాలను మేము ఇక్కడ ప్రాసెసింగ్ చేసి తిరిగి కన్జ్యూమర్స్కు, ఎవరైతే వినియోగదారులకు ఇస్తున్నామో వాళ్ళ ఆరోగ్యం కూడా మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా రకాలైనటువంటి డైరీస్ వస్తున్నాయి, వాళ్ళ స్వార్థం కొరకు చేస్తున్నారు. ఇది మాది కోఆపరేటివ్ వ్యవస్థ కనుక సమాజంకు వనకొచ్చే పనులు చేస్తాం కనుక మాకు లాభాల ఆపేక్ష లేదు. నష్టం జరగకుండా చేసే పద్ధతిలో మేము చేస్తాము. మాకు ఉత్పత్తిదారుడు ఎట్లనో కన్జ్యూమర్స్ కూడా అట్లనే కనుక అటు వాళ్ళ దగ్గర క్వాలిటీ పాలు తీసుకొని ఇటు క్వాలిటీ పాలు కూడా మరి కన్జ్యూమర్స్కి ఇచ్చడే మా యొక్క కరీంనగర్ డైరీ యొక్క ముఖ్య ఉద్దేశం కనుక ఈ అవకాశాన్ని మరి మనకు భగవంతుడు కల్పించిండు. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మీ అందరికీ కూడా మరి నాకు శుభాకాంక్షలు చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. 68